అలా ఆ రాజు ఆ చేప మాట్లాడడం చూసి ఆశ్చర్యపోతాడు. ఎలాగైనా సరే ఆ చేపని కాపాడడం కోసం ఆ చేపని తన రాజ్యానికి తీసుకొని వచ్చి ఒక చిన్న కుండలో పెడతాడు. అలా కుండలో పెట్టిన మరుక్షణం ఆ చేప ఆ కుండకి సరిపోయేంత పెద్దదైపోతుంది. అలా కాదని చెప్పి మరో పెద్ద పాత్రలో వేస్తాడు. ఆ పాత్రలో కూడా చాలా పెద్దదిగా అయిపోతుంది. ఇలా కాదు అని చెప్పి ఒక పెద్ద స్ నదిలో ఆ చేపని విసిపెడతాడు. అలా ఇడిచిపెట్టిన ఆ నది మొత్తం ఆ చేపే ఉండిపోతుంది. ఆశ్చర్యానికి గురైన సత్యవ్రతుడు ఇలా అడుగుతాడు, "స్వామి, ఎవరు మీరు? నన్ను ఇలా ఎందుకు పరీక్షిస్తున్నారు?" అని అడుగుతాడు. అప్పుడు విష్ణువు ఇలా సెలవిస్తాడు, "సత్యవ్రత, నేను శ్రీ మహావిష్ణువుని. నీకోసమే వచ్చాను. రాబోయే ముందు కాలంలో ఒక పెద్ద ప్రళయం రాబోతుంది. ఆ ప్రళయంలో మొత్తం జీవరాశులందరినీ కాపాడాలి. అలా కాపాడడానికే నీ సహాయం కావాలి. అందుకే నీకోసం ఇలా వచ్చాను. ఎలాగైనా సరే నేను చెప్పినట్లు నీవు చేయాలి" అని చెప్పి శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడికి ఇలా చెప్పడం స్టార్ట్ చేస్తాడు.